లాస్ట్ 1 మంత్ నుంచి నా థర్స్‌డేస్, ఫ్రైడేస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటున్నాయి. నేను ఒక కొత్త కోర్స్ జాయిన్ అయిన విషయం మీలో చాలా మందికి తెలుసు. అప్పటినుంచి కామెంట్స్‌లో చాలామంది ఆ కోర్స్ గురించి అడుగుతున్నారు. సో, ఈరోజు నా ఫ్రైడే వ్లాగ్ చూస్తూ ఆ కోర్స్ ఏంటి? ఎందుకు జాయిన్ అయ్యాను? ఆ డెసిషన్ వెనుకున్న ఆలోచనలు, అలాగే 1 మంత్ జర్నీలో నేను నేర్చుకున్న కొన్ని లైఫ్ లెసన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది కోర్స్ గురించి మాత్రమే కాదు, గ్రోత్ గురించి, లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయడం గురించి, మన నెక్స్ట్ వెర్షన్‌ని క్రియేట్ చేసుకోవడం గురించి ఒక హానెస్ట్ కాన్వర్సేషన్. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో ఒక మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్‌కు స్వాగతం. నేను మార్నింగ్ ఎన్నింటికి లేస్తానని చాలామంది కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. నేను 5-6 మధ్యలో లేస్తాను. ఒక్కోసారి మెలకువ వస్తే ఇంకా ముందే కూడా లేస్తాను. సో, అలారం ఏమి ఉండదు. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేస్తా. లేచిన టైంని బట్టి కాసేపు ఎక్సర్సైజ్, బుక్ చదవడం చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా నిద్ర సరిపోకపోతే 6కి కూడా లేస్తాను. అప్పుడు డైరెక్ట్‌గా వంట స్టార్ట్ చేయాల్సొస్తది. అది నాకు అస్సలు నచ్చదు. చాలా హడావిడిగా డే స్టార్ట్ అయినట్టుంటుంది. సో, నైట్ నేను కొంచెం ఎర్లీగానే పడుకుంటాను కాబట్టి యూజువల్‌గా మార్నింగ్ ఎర్లీగానే లేస్తూ ఉంటాను. అండ్ నేను ఈ మధ్య బాగా ఎంజాయ్ చేస్తున్న బుక్ 'ద క్వైట్ లీడర్‌షిప్'. యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్‌షిప్ బుక్ అది మోస్ట్లీ వర్క్ రిలేటెడ్. ఇప్పుడు నా లైఫ్‌లో అంత రిలవెంట్ సబ్జెక్ట్ కాదు. అండ్ నాకంత లీడర్‌షిప్ స్కిల్స్ లేవు అని కూడా అనుకుంటూ ఉంటాను. మరి అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా కాదు నాకు. కానీ ఈ బుక్ ఎందుకు ట్రై చేశాను అంటే, సేమ్ ఆథర్ బుక్ 'యువర్ బ్రెయిన్ ఎట్ వర్క్' అనే బుక్ నాకు బాగా నచ్చింది. అంతకుముందు చదివాను. అండ్ ఈ క్వైట్ లీడర్‌షిప్ అనేది ఆయన పాపులర్ బుక్ అని తెలిసి అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని ట్రై చేద్దామని తెప్పించాను. నేను యాక్చువల్లీ బుక్స్ చదవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆథర్‌కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాను. అందుకే ఒకే ఆథర్‌వి మల్టిపుల్ బుక్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ ఈ బుక్ విషయానికొస్తే నాకు ఎంత బాగా నచ్చేసిందో, చదువుతుంటే మొత్తం చదివేయాలనిపిస్తుంది. కానీ వేరే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కాబట్టి బలవంతంగా ఆపుతున్నాను. ఇందులో కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలు చాలా ఉన్నాయి. అండ్ చదువుతుంటే నాకు ఒకటి అనిపించింది. లీడర్‌షిప్ లేదా లీడర్‌షిప్ స్కిల్స్ అనేవి ఏదో వర్క్‌లో టీమ్‌ని లీడ్ చేయడానికి మాత్రమే కాదు, లైఫ్‌లో అందరికీ, ఈవెన్ హోమ్ మేకర్స్‌కి కూడా, అండ్ ఎస్పెషల్లీ మదర్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంటింగ్ అంటే కూడా ఒక రకమైన లీడర్‌షిప్పే. మనం మన పిల్లల్ని గైడ్ చేస్తాం, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాం. మన యాక్షన్స్, మన కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళని లీడ్ చేస్తూ ఉంటాం. నాకెప్పుడూ అనిపిస్తుంది కమ్యూనికేషన్, క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఇవన్నీ కార్పొరేట్ స్కిల్స్ మాత్రమే కాదు, లైఫ్ స్కిల్స్. మనం ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా, ఏ స్టేజ్‌లో ఉన్నా ఇవి మనకి యూజ్ అవుతూనే ఉంటాయి. ఈ ఆలోచన నా మైండ్‌లో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. అండ్ ఈ ఆలోచనే నేను తీసుకున్న కోర్స్‌కి ఫౌండేషన్ కూడా. ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాను. వంట చేస్తూ ఈ కోర్స్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు మెనూ ఏంటంటే సొరకాయ పప్పు, బీన్స్, క్యారెట్ ఫ్రై, ఆర్యాకి ఎగ్ పొరుటు. నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తినను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కోసం జొన్న దోసలు, గ్రౌండ్ నట్స్, కోకోనట్ చట్నీ. అలానే మా హస్బెండ్‌కి క్లయింట్‌తో లంచ్ ఉందనమాట ఆఫీస్‌లో. సో, ఈ లంచ్ అనేది ఆర్యాకి నాకే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కోర్స్ గురించి చెప్పాలి అంటే, లాస్ట్ కొన్ని నెలలుగా నేను ఒక క్వెషన్ గురించి చాలా ఆలోచిస్తున్నాను. నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తూ నెక్స్ట్ 10-15 ఇయర్స్ కూడా ఇలానే కంటిన్యూ అవ్వాలా? లేదా నా లైఫ్‌కి ఇంకా ఒక స్ట్రాంగ్ డైరెక్షన్ క్రియేట్ చేసుకోవాలా అని. ఆ ఆలోచన వల్లే నేను ఐసీబీఐ అనే ఇన్‌స్టిట్యూట్‌లో ఇమేజ్ కన్సల్టింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ సర్టిఫికేషన్ కోర్స్ జాయిన్ అయ్యాను. సింపుల్‌గా చెప్పాలంటే కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎటికేట్, ప్రొఫెషనల్ బిహేవియర్ లాంటి విషయాలు నేర్చుకొని ఫ్యూచర్‌లో స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్స్ అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రైనర్‌గా సెషన్స్, వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడానికి క్వాలిఫికేషన్ ఇచ్చే కోర్స్ ఇది. ఎందుకు ఈ కోర్స్ జాయిన్ అయ్యాను అంటే ఒక్క రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ముందు ఒక విషయం క్లియర్‌గా చెప్పాలి. ఇది యూట్యూబ్ వదిలేసి వేరే కెరియర్ కోసం తీసుకున్న డెసిషన్ కాదు. యూట్యూబ్ నాకు చాలా ఇచ్చింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. మీ అందరి వల్ల నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ నాకు చాలా వాల్యుబుల్. నేనెప్పుడూ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను దానికి. కానీ ఎక్కడో ఈ జర్నీలో ఒకటి బాగా అనిపించింది. నా లైవ్లీహుడ్ మొత్తం యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వకూడదు. నంబర్స్ ప్రెషర్, అల్గోరిథం ప్రెషర్, ట్రెండ్స్ ప్రెషర్, ప్రమోషన్స్ ప్రెషర్ ఇలాంటివి నాకు ఉండకూడదు. నా డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయకూడదు. అలా ఉంటే క్రియేట్ చేయడం కోసం కాకుండా పర్ఫార్మ్ చేయడం స్టార్ట్ అవుతుంది. నేను అలా అవ్వకూడదు అని అనుకున్నాను. అంటే వ్యూస్ ఇంపార్టెంట్ కాదు అని కాదు. రీచ్ కోసం హెల్తీ స్ట్రాటజీస్ ఫాలో అవుతాను. బెస్ట్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి నేనేం చేయగలనో నా బెస్ట్ నేను చేస్తూనే ఉంటాను. కానీ రిజల్ట్స్ అండ్ నంబర్స్ నన్ను బాదర్ చేయకూడదు. మీకు వీడియోస్ యూజ్ అవుతున్నాయి, మంచి ఫీల్ ఇస్తున్నాయి, నేను వీడియోస్ చేసే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను అనే మోటివేషన్ మీదే ఈ ఛానల్ రన్ అవ్వాలి.
అదే టైంలో నా లైఫ్‌కి కూడా ఒక క్లియర్ డైరెక్షన్ ఉండాలి అనిపించింది. నేను హెల్త్ గురించి, రిలేషన్‌షిప్స్ గురించి, బుక్స్, ప్రొడక్టివిటీ, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇలాంటి చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. కానీ యూట్యూబ్‌తో పాటు నేను పర్సన్‌గా కూడా ఒక క్లియర్ డైరెక్షన్‌లో గ్రో అవ్వాలి అని అనిపించింది. కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లాంటి ఏరియాస్‌లో డీప్‌గా వర్క్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఆ జర్నీలో ఫస్ట్ స్టెప్ కానీ ఈ కోర్స్ జాయిన్ అయ్యాను. ఇంకొక రీజన్, నేను యూట్యూబర్ అని చెప్పుకోవడంలో ప్రాబ్లం లేదు. కానీ అదే నా ఐడెంటిటీ మొత్తం కాకూడదు అని అనుకుంటున్నాను. నేను వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తూ, పీపుల్‌ని ట్రైన్ చేస్తూ, వాళ్ళలో కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వడంలో హెల్ప్ చేస్తూ, ఇంకా మీనింగ్‌ఫుల్‌గా గ్రో అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్రెడిబిలిటీ. నా అబ్జర్వేషన్స్‌ని లేదా బుక్స్ చదివి మీతో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. కానీ చాలాసార్లు నేను ఎక్స్‌పర్ట్ కాదు, నాకు యూజ్‌ఫుల్ అనిపించిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను అని చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్రాపర్ లెర్నింగ్, ప్రాపర్ ఫౌండేషన్, స్ట్రక్చర్డ్ ట్రైనింగ్, ఇంకా సర్టిఫికేషన్ ఇవన్నీ ఉంటే ఫ్యూచర్‌లో ఇంకా కాన్ఫిడెన్స్‌తో మీకు హెల్ప్ చేయగలను అని అనిపించింది. ఇంకొక హానెస్ట్ రీజన్ ఏంటి అంటే, లాస్ట్ కొన్ని ఇయర్స్‌గా లైఫ్ స్టాగ్నెంట్ అయిపోయింది అనిపించింది. అటు హోమ్ మేకింగ్, ఇటు వీడియోస్ మేకింగ్ ఇదే రొటీన్‌లో నడుస్తుంది. కంఫర్టబుల్‌గానే ఉన్నాను. కానీ నన్ను నేను స్ట్రెచ్ చేసుకోవట్లేదని అనిపించింది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను కానీ వాటిని ప్రాక్టికల్‌గా అప్లై చేసే అవకాశం చాలా తక్కువ అనిపించింది. సో కొత్త స్పేసెస్ ఎంటర్ అవ్వాలి, కొత్త పీపుల్‌ని కలవాలి, ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకున్న విషయాలు రియల్ లైఫ్‌లో అప్లై చేయాలి, ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి, ఛాలెంజ్ చేసుకోవాలి, సంథింగ్ కొత్తది ఎక్స్‌పీరియన్స్ చేయాలి, పర్సన్‌గా ఇంకా గ్రో అవ్వాలి అని అనిపించింది. ఇంకొక రీజన్ కొంచెం పర్సనల్. చిన్నప్పటి నుంచి క్లారిటీగా మాట్లాడే వాళ్ళని చాలా అడ్మైర్ చేసేదాన్ని. ఎస్పెషల్లీ మన మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అప్పట్లో యూట్యూబ్ లేదు. కొన్ని కాంపిటీషన్స్ ఇండియా టైం ప్రకారం మిడ్‌నైట్ టెలికాస్ట్ అయ్యేవి. ఒకసారి మేల్కొని కూడా చూసేదాన్ని. లేదంటే నెక్స్ట్ డే న్యూస్ పేపర్‌లో ఫైనల్ క్వెషన్ ఏం అడిగారు, వాళ్ళ ఆన్సర్స్ ఎలా చెప్పారు, ఎలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు అనేది చదివేదాన్ని. కొన్ని సెకండ్స్‌లోనే ఎంత క్లారిటీతో, కాన్ఫిడెన్స్‌తో, కరెక్ట్ వర్డ్స్‌తో ఆన్సర్ ఇస్తారో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. నేను కూడా ఇలా మాట్లాడగలిగితే బాగుంటుంది అని ఎప్పుడూ నాకు అనిపిస్తూ ఉండేది. సో యూట్యూబ్ తర్వాత ఏంటి అని ఆలోచించినప్పుడు మేబీ చిన్నప్పటి ఆ ఇంట్రెస్ట్ కూడా ఈ కోర్స్ వైపు డ్రైవ్ చేసింది అని అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్ నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్‌ని ఇచ్చింది. అదేంటంటే, మనం ఒకరి లైఫ్‌లో కొంచెమైనా పాజిటివ్ చేంజ్ క్రియేట్ చేశాము అనే ఫీలింగ్ చాలా చాలా సాటిస్ఫైయింగ్. ఆ ఎక్స్పీరియన్స్‌ని ఇంకా డైరెక్ట్‌గా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. వర్క్‌షాప్స్, ట్రైనింగ్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ వాటి ద్వారా ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనిపించింది. యాక్చువల్లీ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేయొచ్చు కదా, వర్క్‌షాప్స్ చేయొచ్చు కదా, 1-to-1 కోచింగ్ తీసుకోవచ్చు కదా అని. నాకు చేయాలని ఉన్నా కానీ ఎందుకో మనసులో అంత స్ట్రాంగ్‌గా ఎప్పుడూ అనిపించలేదు. రీసెంట్‌గా ఆ ఫీలింగ్ ఎందుకో చాలా స్ట్రాంగ్ అయింది. దీని గురించి నా కాలేజ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే, తన ఫ్రెండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఫీల్డ్‌లో ఉంది అంటే తనని కాంటాక్ట్ చేసి మాట్లాడాను. తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. ఇంకా తను ఐసీబీఐ ఇన్‌స్టిట్యూట్‌లో సర్టిఫికేషన్ చేశాను అని చెప్పారనమాట. సో నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసుకొని ఇంకా ఐసీబీఐ కోర్స్ జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. జాయిన్ అయిపోయాను. టోటల్‌గా ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. వీటిని సింపుల్‌గా సమ్మరైజ్ చేసి చెప్పాలంటే, నా లైఫ్‌కి ఇంకా మంచి డైరెక్షన్ కావాలి, నేను ఇంకా గ్రో అవ్వాలి, క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ మందికి జెన్యూన్‌గా హెల్ప్ చేయగలిగే పొజిషన్‌లో ఉండాలి. అలాగే యూట్యూబ్‌ని ప్రెషర్‌గా కాకుండా నేను ఎంజాయ్ చేస్తూ కంటిన్యూ చేయగలిగే జర్నీగా ఉండాలి అని అనుకున్నాను. ఈ జర్నీ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు. నేను ఎంత సక్సెస్‌ఫుల్ అవుతానో తెలీదు. కెరియర్‌గా ఎంత గ్రో అవుతుందో కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు. జెన్యూన్‌గా ఎఫర్ట్ పెడితే, మంచి ఇంటెన్షన్‌తో నేర్చుకుంటే అనుకున్న రిజల్ట్ వచ్చినా రాపోయినా కనీసం చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాను. బెటర్ పర్సన్ అయితే తప్పకుండా అవుతాను అని. అదే నమ్మకంతో ఈ జర్నీ స్టార్ట్ చేశాను. మీరు కూడా ఈ జర్నీలో నాతో ఉంటూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను ఈ కోర్స్ జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఇందులో చాలా వరకు ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. కొన్ని ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ వీక్ థర్స్‌డే అండ్ ఫ్రైడే 10-2 PM నాకు క్లాసెస్ ఉంటాయి. ఇంకా వీకెండ్ బ్యాచెస్, ఈవినింగ్ టైమ్ బ్యాచెస్ అలా కూడా ఉన్నాయి. బట్ నేను వీక్‌డే మార్నింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆర్య స్కూల్‌కి వెళ్ళే టైం కాబట్టి. సో 8:15కి అలా మా హస్బెండ్ ఆర్య ఆఫీస్ అండ్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా 10కి క్లాస్ అనమాట నాకు. దానికోసం రెడీ అవ్వాలి. ఈ మధ్యలో టైం చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి, కిచెన్ సర్దేసి, బట్టలు ఆరేసి, ఇంకా ఈరోజు పనమ్మాయి రాలేదని చెప్పి ఇల్లు కూడా ఊడ్చాను. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి దీపం కూడా పెట్టుకోవాలి, చిన్న పూజ చేసుకోవాలి. సో అన్నీ టకటకా చేసేస్తున్నాను.
ఈ కోర్స్ పరంగా ఇంకా నేను బిగినర్నే, చాలా నేర్చుకోవాలి. కానీ 1 మంత్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మేబీ లైఫ్ లెసన్స్ అనుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఏదైనా నేర్చుకోవడానికి మన ఏజ్ ఎప్పుడు ప్రాబ్లం కాదు. చాలాసార్లు ఇంక ఈ ఏజ్లో ఏం చేస్తానులే అని మనమే అనేసుకుంటాము. కానీ క్యూరియాసిటీ ఉండాలే, కానీ ఎప్పుడైనా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒక విషయం చెప్పనా, నేను అటెండ్ అవుతున్న బ్యాచ్లో చాలామంది నాకంటే పెద్దవాళ్ళే ఉన్నారు. అది చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఏ స్టేజ్లో అయినా సరే ఏదైనా కొత్తది నేర్చుకుంటూ ఉంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన లైఫ్లో ఒక కొత్త ఎక్సైట్మెంట్ ఉంటుంది. మెంటల్ హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్, కంఫర్ట్ జోన్లో చాలా ఈజీగా ఉంటుంది లైఫ్, కానీ గ్రోత్ మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్ ప్లేసెస్లోనే ఉంటుంది. బిగినర్లా మళ్ళీ స్టార్ట్ చేయడం ఈజీ కాదు. ఈ కోర్సులో భాగంగా నన్ను నేను చాలాసార్లు పుష్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంకా ముందు ఇంకా చాలా పుష్ చేసుకోవాల్సి వస్తుంది కూడా. కానీ ఆ ప్రాసెస్లో ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం నిన్న చేయలేని పని ఈరోజు చేయగలిగాము అని అనిపించినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎవరో మనకి ఇవ్వరు, మనమే ఎర్న్ చేసుకుంటాం. నెక్స్ట్, మనం క్లారిటీ వచ్చాక యాక్షన్ తీసుకుంటామని అనుకుంటాము. యాక్షన్ తీసుకోవడానికి కొంత క్లారిటీ అవసరం, కానీ 100% క్లారిటీ ఒక్కొక్కసారి మనకి రాదు. నేను కూడా ఈ డెసిషన్ తీసుకునే ముందు చాలా ఆలోచించాను. కాస్ట్, టైమ్, ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా, ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్స్ చేశాను. అన్నీ 100% క్లియర్ అయ్యాక డిసైడ్ చేయలేదు. కొంచెం రిస్క్ అనిపించింది, కొంచెం డౌట్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక క్వశ్చన్ నన్ను డెసిషన్ తీసుకునేలాగా చేసింది. నేను ఈ స్టెప్ ఇప్పుడు తీసుకోకపోతే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతానా అని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అవును అని స్ట్రాంగ్గా అనిపించింది. అప్పుడే పర్ఫెక్ట్ డెసిషన్ కాకపోయినా పర్లేదు, జెన్యూన్గా ఎఫర్ట్ పెడదామని యాక్షన్ తీసుకున్నాను. నాకు అనిపించింది ఏంటంటే, చాలాసార్లు మనం థింకింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, యాక్షన్ మాత్రం డిలే చేస్తాం. కానీ కొన్ని ఆన్సర్స్ ఆలోచిస్తే రావు, అడుగు వేస్తే మాత్రం కనిపిస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన మీద మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ వేస్ట్ కాదు. అది వెంటనే మన బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచకపోవచ్చు, కానీ మన నాలెడ్జ్ని, కాన్ఫిడెన్స్ని, ఎక్స్పీరియన్స్ని పెంచుతుంది. ఆ అసెట్స్ ఎవ్వరూ మన నుంచి తీసుకోలేరు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ మనలోని ఒక కొత్త పర్సన్ని బయటకు తీసుకొస్తుంది. నా లైఫ్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. ఐటీలో ఉన్న స్వప్న ఒక వర్షన్, హోమ్ మేకర్ అయ్యాక ఇంకో వర్షన్, యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇంకో వర్షన్. ప్రతి స్టేజ్లో నేర్చుకున్న విషయాలు, వచ్చిన ఎక్స్పీరియన్సెస్ నన్ను కొంచెం బెటర్ చేశాయి. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త వర్షన్ని డిస్కవర్ చేస్తున్నాను అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, క్విక్గా నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. నేను జాయిన్ అయింది ICBI ఇమేజ్ కన్సల్టింగ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్లో. ఇందులో ఇమేజ్ కన్సల్టింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనే 2 ఏరియాస్ ఉంటాయి. ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోవచ్చు, లేదా 2 కలిపి కూడా చేయొచ్చు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, స్ట్రక్చర్డ్ కరిక్యులం, అలాగే కోర్స్ అయ్యాక కూడా సపోర్ట్ ఉంటుందని తెలిసి నాకు వర్త్ ఏ ట్రై అని అనిపించింది. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ స్టేజ్లో కంప్లీట్ రివ్యూ ఇవ్వలేను, కానీ ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా వాళ్ళతో ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ యూస్ చేస్తే మీకు ఫీలో 5% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది ప్రమోషన్ ఏమాత్రం కాదు, ఈ కోర్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే. ఫైనల్ డెసిషన్ మాత్రం మీ రిక్వైర్మెంట్స్, బడ్జెట్, గోల్స్ని బట్టి బాగా ఆలోచించి తీసుకోండి. ఈ విషయంలో మీరు నన్ను ఏమన్నా అడగాలి అనుకుంటే నాకు మెయిల్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సో ఇవన్నమాట నేను తీసుకున్న కోర్స్కి సంబంధించిన విషయాలు. నా రీజన్స్, నా రిఫ్లెక్షన్స్ మీతో షేర్ చేశాను. ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలా మీతో చెప్పుకోవడం ఒక ఆనందం. మీలో ఎవరికైనా హెల్ప్ అయితే అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా థియరీ చాలు, ప్రాక్టికల్ లైఫ్ పిలుస్తుంది. ఆర్యన్ స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. మంచి ఆలోచన చూసే ముందు ఈ వీడియోకి సంబంధించి మీ థాట్స్, వ్యూస్ ఆర్ ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్, లవ్ అండ్ సపోర్టే నాకు మోటివేషన్. మీరు చూసే ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనక ఎవరూ గమనించని కష్టం, ఎవరూ చూడని ప్రయత్నం, ఎవరూ చప్పట్లు కొట్టని రోజులు ఉంటాయి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.